అమ్మా డాక్టర్ డాక్టర్ తులసి నీకేం కాదే డాక్టర్ 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 మా అమ్మని కాపాడండి డాక్టర్ మా అమ్మని బ్రతికించండి డాక్టర్ బాబు నా కోడలు తులసిని ఎట్లాగైనా మీరే కాపాడండి ఈ ఖర్చుకు వెనకడకండి ఎంతైనా పర్వాలేదు ఏదైనా జరిగితే పెళ్లిడికి వచ్చిన ఈ ఆడపిల్లల జీవితాలు అన్యాయం అయిపోతాయి ఎలాగైనా మీరే కాపాడాలి డాక్టర్ బాబు అసలు ఏమైంది? మా అమ్మకి ఆస్తమా ఉంది డాక్టర్. ఏమైందో ఏంటో సడన్ గా పడిపోయింది. ఊపిరి తీసుకోలేకపోతుంది. ప్లీజ్ డాక్టర్ మీరే ఎలాగైనా అర్జెంట్ గా ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. తస్సదియా బక్కది గట్టిదే ఎగశ్వాస తీసుకుంటున్నా బతకాలని ఎంత ఆసుందో ఈడెక్కడ ఏడ్చాడో ఏంటి కాంతం చాక్లెట్లా బిస్కెట్లా? ప్లాన్ బిస్కెట్ అయితే నీకెందుకు ఫోన్ చేస్తానరా పని అయింది కాబట్టి చాక్లెట్ తీపి కబురు తులసి ఐసీయూలో ఉందిరా అయ్యరా అత్త హాస్పిటల్లో ఉందా? అమ్మకి బాలేదని నా డార్లింగ్ కంటతర పెట్టుకుంటుందేమో కదా కాంతం. ఆడపిల్ల ఎంత ఏడిస్తే అంత గ్లామర్ అని వెనకటికి ఒక కవి చెప్పాళ్లేరా హడావిడి చెయ్యకుండా వెంటనే పీపుల్స్ హాస్పిటల్కి వచ్చాయి దాని తాహతకు మించిన ఆసుపత్రి తల్లిని బతికించుకోవడం కల్లే 10 నిమిషాల్లో వారిపోతా. సరే సరే వచ్చేయ్ ఈ బ్లడ్ ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయమని చెప్పండి. అలాగే స్కానింగ్ ఏర్పాట్లన్నీ ఇక్కడే చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. సిస్టర్ మా అమ్మకి ఎలా ఉంది? కండిషన్ సీరియస్ గానే ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం. ల్యాబ్ కి తీసుకువెళ్తున్నాను. నేను తీసుకెళ్తాను ఇవ్వండి. పరిగెడితే ఏమొస్తుంది పోయే ప్రాణం తిరిగి వస్తుందా నీ పిచ్చి గాని నానమ్మా ఇంట్లో ఉన్న మందులు పంచైకి అమ్మకి ఇలా అయిందంటావా? ఏం చెప్పనే మనవరాలా నా నోటితో చెప్పలేక చెప్తున్నాను మీ అమ్మకి మందులు పనిచేయక ఇలాంటి స్థితి రాలేదే మన వసు ఆ వంశీకృష్ణతో రాత్రంతా ఎక్కడో ఉండొచ్చింది కదా పైకి ధైర్యంగానే ఉన్నా లోపల నలిగిపోయి ఇదిగో ఇప్పుడు ఇలా కుప్పగోలిపోయింది సమయానికి నా కొడుకు కూడా లేడు భగవంతుడా నువ్వే కాపాడాలి నా కోడల్ని నువ్వు ఇక్కడున్నావేంటి? నా ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళాలని చెప్పాను కదా.
సర్లే చిన్న పని ఉంది చూసుకొని వెళ్దాం పద రా. వదిలేండి సార్. నేనేమన్నా మూడేసుకున్నానా? నీ డ్యూటీ నువ్వు చేయకుండా ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కడున్నావని తీసుకెళ్తున్నాను. నా ఫ్రెండ్ దొరికితే ఆ తర్వాత నువ్వు పట్టుకోమన్నా నీ చేయి పట్టుకోను. అయ్యో సార్ ప్లీజ్ వదలండి. మా అమ్మకి బాగాలేదు, సీరియస్ గా ఉంది. నేను ఎవరిని చూసుకోవాలి. మీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు నేను రాలేను సార్. ఏ వస్తే జాబ్ వదిలేయాల్సి వస్తుందానా? ఇప్పుడు గనక నువ్వు రాకపోతే ఇంకెప్పుడు రానవసరం లేదు. సార్ మీకు దండం పెడతాను. అమ్మకి బాగాలేదంటే రా రా అంటారేంటి? నాకిప్పుడు జాబ్ కన్నా మా అమ్మ ప్రాణమే ముఖ్యం. అదే మీ అమ్మగారికి బాగోకపోతే మీ అమ్మగారిని వదిలేసి అమ్మాయిని వెతకడానికి వెళ్తారా? మీ అమ్మగారిని వదిలేసి అమ్మాయిని వెతకడానికి వెళ్తారా? మీ అమ్మగారిని వదిలేసి అమ్మాయిని వెతకడానికి వెళ్తారా? ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. చూడు, మీ అమ్మకి ట్రీట్మెంట్ అయ్యాక తప్పకుండా రావాలి. నీ డ్యూటీ నువ్వు చేయాలి. నీ సిచ్యువేషన్ నీకెంత ముఖ్యమో నా పరిస్థితి నాకు అంతకన్నా ఇంపార్టెంట్. మిస్ చేయకు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా వస్తాను. సిస్టర్ సిస్టర్ Please మా అమ్మకి wait. ఎలా ఉంది? సిస్టర్ మా అమ్మకి ఎలా ఉంది? ఇక్కడికి వచ్చాక అమ్మకి ఎలా ఉంది అని అడగడం కాదు, ముందు నువ్వెలా ఉన్నావో చూసుకో. ఏం మాట్లాడుతున్నావు చెల్లి? చెల్లా అలా అనకు నువ్వు. ఆ వంశీకృష్ణతో రాత్రంతా ఎక్కడెక్కడో తిరగడం వల్లే అమ్మ బాధపడి ఈ స్థితికి తెచ్చుకుంది. నోరు మూస్తావా? హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి ఆగిపోయాను. నువ్వు కూడా జోగేంద్ర ఆఫర్ ఇచ్చినప్పుడు ఆగిపోయి ఉంటే అమ్మకి ఇలా అయ్యేది కాదు. పేషెంట్ తులసి మా అమ్మ డాక్టర్. క్రిటికల్ పొజిషన్ లో ఉందమ్మా. ఊపిరి తీసుకుంటున్న ఆక్సిజన్ రక్తనాళాల్లోకి వెళ్ళట్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. సడన్ గా అయితే అలా జరగదు, కానీ ఏమైందనేది అంతు పట్టడం లేదు. డాక్టర్ గారు, ఎలాగైనా సరే నా కోడలి కాపాడాలి డాక్టర్ గారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ బతకాలి. ఎంత ఖర్చు అవుతుందో అకౌంట్ సెక్షన్ లో అడగండి, చెప్తారు. అలాగే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. డాక్టర్ మిమ్మల్ని కలవమన్నారు బిల్ గురించి. పేషెంట్ పేరు చెప్పండి. తులసి మా అమ్మ. ఓకే. ప్రస్తుతానికి 10 లక్షలు డిపాజిట్ చేయాలి మేడం. 10 లక్షలా? అవును మేడం, ఇంకా ఎక్కువే అవ్వచ్చు. ప్రస్తుతానికి జనరల్ ట్రీట్మెంట్ అయింది. డిపాజిట్ చేశాక మిగతా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బులు రెడీ చేయండి. ఇప్పటికిప్పుడు 10 లక్షలు
ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎవరిస్తారు? వంశీ గారు ఈ హాస్పిటల్కే వచ్చారు కదూ? ఆయన అడిగితే ఎస్. మిస్టర్ వంశీ, కమ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సార్, డాక్టర్లని దేవుళ్ళు అంటారు, కానీ నేనంటాను ప్రాణం పోయే టైంలో సమయానికి తీసుకొచ్చిన మీలాంటి వాళ్ళనే దేవుళ్ళు అంటాను. ముక్కు మొహం తెలియని మనిషి కోసం లక్షలు ఖర్చు చేయటం అంటే మాటలు కాదు. ఇది గొప్పతనం కాదు డాక్టర్. చిన్నప్పుడు నేను చేసిన నేరానికో పాపానికో పరిహారం అనుకుంటాను. సార్, సారీ డాక్టర్, ఏదేదో మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. పేషెంట్కి పూర్తిగా స్పృహ ఎప్పుడు వస్తుంది? వంశీ గారు ఎక్కడున్నారో ఏమో. అమ్మ పరిస్థితి ఆయనకి చెప్పి ఎలాగైనా కాపాడమని అడగాలి. ఆయనకి స్పృహ వస్తే ముందుగా మిమ్మల్నే చూస్తారు, చాలా సంతోషిస్తారు. రండి సార్. పర్లేదు డాక్టర్, నన్ను చూడడం కన్నా వాళ్ళ కుటుంబాన్ని చూడాలి. ఆయన భార్య పిల్లల మొహంలో సంతోషం చూసే ఏర్పాట్లు చేయండి. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. సైలెంట్ మోడ్ లో పెట్టారో ఏమో. ఇంకో విషయం ఏంటంటే, నా వల్ల ఆయన బతికారని వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ నాకు రుణపడి ఉండడం నాకు ఇష్టం లేదు డాక్టర్. ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉండకూడదు. ఆయనకైన గాయాలు మానిపోతున్నట్టే ఈ సంఘటన కూడా మానిపోనివ్వండి. యువర్ గ్రేట్ సార్. 10 రూపాయలు ఇచ్చి 10 మందికి పబ్లిసిటీ చేసుకున్న ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండటం హ్యాట్స్ ఆఫ్ సార్. ఆయన డిశ్చార్జ్ అయ్యేంత వరకు బిల్ నాదే. ఈ విషయాన్ని మీకే చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పరని నమ్ముతున్నాను. ఓకే, వస్తాను డాక్టర్. సీ యూ. వంశీ గారు, వంశీ గారు సార్. వసు, ఎందుకు కబర పడుతున్నావు? అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? ఏంటలా చూస్తున్నావు? నాకెలా తెలిసినా కాంతం ఫోన్ చేసి చెప్పింది. పాపం లక్షలు ఖర్చవుతాయంట కదా. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలని. బాధపడకు వసు,
నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీ అమ్మ నేను కాపాడతాను. మీ అమ్మ నేను కాపాడతాను. మీ అమ్మ నేను కాపాడతాను. నిజంగా ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. మీ రుణం తీర్చుకోవడానికి నా ప్రాణమైనా ఇస్తాను. అయ్యయ్యో, ఏంటి వస్తా మాటలు? పద, ముందు అమ్మ దగ్గరికి వెళ్దాం. పద పద. రారా జోగి, తులసిని కాపాడే నాదుని కోసం ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చేసావురా. అలాగే నా కార్లో బ్రీఫ్ కేస్ ఉంది, తీసుకురా. అలాగే వెళ్ళు వెళ్ళు. నానమ్మ, జోగేంద్ర గారు అమ్మ ఆపరేషన్ కోసం అమౌంట్ కడతానన్నారు. అలాగా? రే జోగి, వసు ఊరికే డబ్బు తీసుకునే మనిషి కాదురా. ప్రామిసరీ నోట్ రాయమంటే రాస్తానండి. అగ్రిమెంట్ పేపర్ అయినా ఓకే. నెల నెల కొంత డబ్బు ఇస్తానని రాసిస్తాను. మీ అప్పు తీర్చడం కోసం రాత్రి పగలు పనిచేస్తాను. దేవుడా, నేను డబ్బులు వడ్డీకి తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? అమ్మ ఆరోగ్యానికి వెలకట్లేం బస్సు. తన కోసం ప్రాణమైన ఇస్తానన్నావు కదా. ఇస్తాను. నీ ప్రాణం వద్దు వసు, నువ్వు నా ప్రాణంగా ఉండు చాలు. నువ్వు కలకాలం నా కళ్ళ ముందు సంతోషంగా ఉండటం కావాలి. ఇవి నువ్వు చదివిన పేపర్సే. సంతకం పెట్టడమే ఆలస్యం. సంతకం పెట్టడమే ఆలస్యం. సంతకం పెట్టడమే ఆలస్యం. డబ్బులు కట్టిస్తాను నానమ్మ. ఉండమ్మా, పాపం జోగి వసు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా. ఆలస్యం చేస్తే అమ్మ బ్రతకదు నానమ్మ. నన్నేం చేయమంటావే? వాడేమో డబ్బులు కడతాను కడతాను అంటున్నాడు. మీ అక్కేమో సంతకం పెట్టను అని అంటోంది. లోపల మీ అమ్మ నిమిషాలు సెకన్లు అన్నీ లెక్క పెట్టేసుకుంటోంది. అయినా వాడు అడిగిన దాంట్లో న్యాయం లేదా? మనమేమన్నా రాబందులా పొడుచుకు తింటున్నావా ఏమిటి? బంధువై బాధ్యత తీసుకుంటానంటున్నాడే. సర్లేవే, మీ అమ్మ ప్రాణం కన్నా మీ అక్కకి ఆత్మాభిమానమే ఎక్కువైపోయింది. ఒరే నాన్న జోగి, పెద్ద మనసు చేసుకుని ఇదిగో ఈ చిన్నదాన్ని చేసుకోవడానికి ఒప్పుకోరా. చిన్నదాన్ని చేసుకోవడానికి ఒప్పుకోరా. చిన్నదాన్ని చేసుకోవడానికి ఒప్పుకోరా. నా కోడల్ని కాపాడరా. చూస్తూ చూస్తూ కళ్ళ ముందు తులసి ప్రాణం పోతుంటే నా ప్రాణం విరవిరలాడిపోతుందిరా. నేను తట్టుకోలేను. ఒరే ఒరే, ఆ సంతకం ఏదో ఇది పెడుతుంది. పెట్టవే, నువ్వు సంతకం పెట్టు. అమ్మ కోసం నువ్వు పెట్టలేవా? పెట్టవే, నువ్వు సంతకం పెట్టు. అమ్మ ప్రాణం కోసం నువ్వు పెట్టలేవా? పెట్టవే, పెట్టవే. అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. సంతకం పెడతాను, సంతకం పెడతాను, సంతకం పెడతాను. కథ బస్సు సంతకం పెడతానంది. పెన్ను పెన్ను. ఒరే, నేనెందుకు పెన్ను పెట్టుకుని తిరుగుతాన్రా? మగాడివి, పై జేబులు ఉన్నోడివి, నీ దగ్గర పెన్ లేదా? అయ్యో మర్చిపోయాను. వసు, ఒక్క నిమిషం, పెన్ను అడుక్కుని వచ్చేస్తాను. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. నీ దగ్గర పెన్ ఉందా? లేదు. తమ్ముడు, నీ దగ్గర పెన్ ఉందా? లేదండి.
భయ్యా నీ దగ్గర పెన్ ఉందా ఇవ్వు. తీసుకుని తిరిగి ఇవ్వకుండా వెళ్ళిపోతారు. ఇప్పటికే 4 పెన్నులు నాకు పోయి. తొక్కలో పెన్ 10 రూపాయలు. వస్తు సంతకం పెడితే 10,000 ఇస్తా. ఇప్పుడు వస్తా. తీసుకోవచ్చు. ఇదిగో పెన్ను, సంతకం పెట్టావు. తీసుకోవచ్చు.